లో నుండి కొలస్సీలకు రాసిన పత్రిక. అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము. కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 9వ వచనం చదువుదాం. అందుచేత ఈ సంగతి వినిన నాట నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములలో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందును అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకొనవలెననియు. చిన్న ప్రార్థన చేసుకుందాం. చాలమ్మా. దయగలిగిన మా తండ్రి, నీ కొందనాలయ్యా. నీ మహాప్రేమను బట్టి ఉదయకాలం మీ నామాన్ని స్తుతిస్తున్నాను. ప్రభువా, మాతో మాట్లాడండి. విలువైన నీ మాటలు మాకు అందించండి. విలువలేని పాత్రలో నాయన కరుణించండి. మమ్మలను నూతనపరచండి, కృపతో నింపండి. నీ వాక్యము ద్వారా మమ్మలను సరిచేయండి నాయన. నీ వాక్యము ద్వారా మమ్మల్ని ఆశీర్వదించు నాయన. కృప చూపండి. యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, దేవుని పరిశుద్ధ బైబిల్ గ్రంథములో కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము. అపోస్తలుడైన పౌలు రాసిన ఈ పత్రిక మొదటి అధ్యాయము 9-12 వచనాలు కలిసే ఈ విషయాలన్నీ రాయబడినాయి. దైవజనుడైన పౌలు కొలస్సీలకు పత్రిక రాస్తూ వారు ఎలాగూ జీవించాలో కొన్ని అద్భుతమైన విషయాలు ఇందులో తాను తేటగా తెలియచేశాడు. కొన్ని పత్రికలు రాస్తూ ఈ పత్రికలు కొలస్సీలకు రాసినది ఎఫెసీలకు, ఎఫెసీలకు రాసినది గలతీలకు, ఒకరిది ఒకరు చదువుకోండి, మరి వారు చదివిన తర్వాత మరలా మీరు కూడా తీసుకొని వాటిని మీరు కూడా చదవండి అని పౌలు ఆ పత్రికల ద్వారా అనేకులకు దేవుని వర్తమానాన్ని పంపించాడు. పౌలు వెళ్ళని స్థలాలలోకి దేవుని యొక్క వాక్యాన్ని పత్రికల మూలంగా దేవుడు తన సేవకుని ద్వారా పంపిస్తూ వచ్చాడు. కొలస్సీలకు రాసిన పత్రిక, ఈ యొక్క పత్రిక తాను ఏదో సుఖ విలాసాల మధ్య ఉండి రాయలేదు. ఎన్నో కష్టాల మధ్య. ఏ కష్టాలు? మనలాంటి ఆర్థిక కష్టాలు, అనారోగ్య కష్టాలు అయితే కాదు. దేవుని కొరకైన కష్టాలు, దేవుని యొక్క సువార్త కొరకైన కష్టాలు, దేవుని యొక్క సంఘక్షేమం కొరకు చెరలో వేయబడిన దైవజనుడు చెరలో ఉంటూ ఈ పత్రిక రాశాడు. చెరలో ఉండి ఎన్ని అమూల్యమైన సంగతులు రాశాడంటే 9వ వచనములో, అందుచేత ఈ సంగతి వినిన నాట నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానక, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేచనమును గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించువారునై ప్రతి సత్కార్యములో సఫలువలగుచు దేవుని విషయమైన జ్ఞానమందును అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు. ఈ మాట అతి ప్రాముఖ్యమైనది. కొలస్సీలకు తాను పత్రిక రాస్తూ ఏమంటున్నాడంటే, కొలస్సీ సంఘస్థులారా, మీరు అన్ని విషయాలలో ఆ ప్రభువుని ఏం చేయాలి? ప్రభువును సంతోషపెట్టాలి. చెరలో ఉన్నవానికి సంతోషం ఉంటుందా? చెప్పండి. చెరలో ఉన్నవానికి దుఃఖం. సమయానికి భోజనం ఉండదు, ఆదరణ ఉండదు, పలకరింపులు ఉండవు, అనారోగ్యం వస్తే పట్టించుకునేవారు ఉండరు, తనను అనుకునే వారిని చూడటానికి అవకాశాలు దొరకవు. కనుక చేతులు కాళ్ళు కట్టివేయబడటం, తనకే సంతోషం లేదు. దేవుణ్ణి ఏమని అడగాలి? వాస్తవానికి, ప్రభువా నాకు సంతోషాన్ని ఇవ్వు నాయనా, నా గాయాలు మానుపు నాయనా, నాకు ఆదరణ దయచేయి నాయనా, నా సంతోషం కొరకు మీరు ప్రార్థించండి అని సంఘాన్ని అడగాలి. కానీ దైవజనుడు ఏమంటున్నాడంటే, కొలస్సీ సంఘస్థులారా, మనమందరము ప్రభువును సంతోషపెట్టునట్లు నడుచుకుందామంటున్నాడు. మనమందరము ఎవరిని సంతోషపెట్టాలంట? ప్రభువును సంతోషపెట్టునట్లు నడుచుకుందామంటున్నాడు. విశ్వాసులుగా ఎప్పుడైతే మనము చేర్చబడ్డామో,
లోకములో నుండి ప్రత్యేకించబడి ప్రభు రక్తంలో కడగబడి దేవుని బిడ్డలుగా దేవుని సంఘంలో ఎప్పుడైతే మనము చేర్చబడ్డామో ఆనాటి నుండి మనందరి మీద ఒక బాధ్యత ఉన్నది. అదేంటంటే నేను ప్రభువుని ఎట్లా సంతోషపెట్టాలి, నేను ప్రభువుని సంతోషపెట్టడానికి ఏం చేయాలి, నేను ప్రభువుని సంతోషపెట్టడం కొరకు నేను ఎలాగూ ప్రయత్నించాలి. ఈ ధోరణితో ఈ ఆలోచనతో విశ్వాసి బ్రతికితే తప్ప దేవుణ్ణి సంతోషపెట్టడం సాధ్యం కాదు. దేవుని బిడ్డలుగా చాలామంది రక్షణ పొందిన తర్వాత కూడా ఇంకను శరీర సంబంధులుగానే బ్రతుకుతూ ఉంటారు గనుక వారు ఎవరిని సంతోషపెట్టలేకపోతుంటారు. బైబిల్ గ్రంథములో శరీర సంబంధమైన వ్యక్తులుగా ఉండి ఎవరిని సంతోషపెట్టలేమో రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం పరిశుద్ధ గ్రంథములో నుండి రోమపత్రిక 8వ అధ్యాయం 8వ వచనం, కాగా శరీర స్వభావము గలవారు దేవునిని ఎవరు సంతోషపరచ నేరరు. ఎవరు అంటే శరీర స్వభావము గలవారు. శరీర స్వభావము గలవారు దేవుణ్ణి ఏం చేయలేరంట, సంతోషపరచలేరు. మనము శరీర స్వభావము గలవారిగా ఉండటమా దేవునికి సంతోషం? మనము శరీర స్వభావముతో ఉండి దేవుణ్ణి ఆరాధించగలమా? మనము శరీర స్వభావముతో ఉండి దేవుణ్ణి మెప్పించగలమా? మనము శరీర స్వభావం గలవారిగా బ్రతకటం కొరకు రక్షణ పొందామా? కానే కాదు. కనుక మనము ఆత్మ సంబంధులుగా జీవిస్తే తప్ప, మనము ఆత్మ సంబంధులుగా ఆలోచిస్తే తప్ప, మనము ఆత్మ సంబంధులుగా మాట్లాడి పని చేస్తే తప్ప దేవుణ్ణి సంతోషపెట్టలేం. బైబిల్ పరిశుద్ధ గ్రంథములో అనేక మంది వారి సంతోషం కొరకు పని చేసిన వాళ్ళు ఉన్నారు. అలాంటి వారిలో భక్తులు ఉన్నారు, భక్తిహీనులు కూడా ఉన్నారు. భక్తుడు ఎవరు అంటే మహాజ్ఞాని సొలొమోను. సొలొమోను ఏం చేశాడు చెప్పండి? ప్రసంగి గ్రంథం రండి, పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం, నేను గొప్ప పనులు చేయబోనుకొంటిని, నా కొరకు ఇండ్లు కట్టించుకొంటిని, ద్రాక్ష తోటలు నాటించుకొంటిని, నా కొరకు తోటలను శృంగార వనములను వేయించుకొని వాటిలో సకల విధములైన ఫలవృక్షములను నాటించితిని, వృక్షముల నారుమళ్లకు నీరు పారుడకై నేను చెరువులను తవ్వించుకొంటిని, పనివారిని పనికత్తెలను సంపాదించుకొంటిని. గమనించండి, ఇలా చెప్పుకుంటూ పోతే 8వ వచనం, నా కొరకు నేను వెండిని బంగారమును రాజులు సంపాదించు సంపాద్యమును ఆయా దేశములలో దొరుకు సంపత్తును కూర్చుకొంటిని, నేను గాయకులను గాయకురాండలను మనుషుల ఇచ్చించు సంపదలను సంపాదించుకొని బహుమంది ఉపపత్నులను ఉంచుకుంటూ వచ్చి తిని. 10వ వచనం, నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరము చేయలేదు, మరియు నా హృదయము నా పనులన్నిటిని బట్టి సంతోషింపగా అంటున్నాడు. దేనిని బట్టి? తన పనులన్నిటిని బట్టి హృదయం ఏమైనదంట? కనుక సంతోషించినది కట్టిన ఇళ్ళు, నాటిన తోటలు, వచ్చే ఫలాలు ఏవండి? సంపాదించిన గుర్రాలు, రథాలు, సంపాదించుకున్న వెండి బంగారం, దాసదాసీలు, పనివారు, కనుక పేరు ప్రఖ్యాతి, అందచందాలు, వీటన్నిటిని బట్టి నేను బహుగా సంతోషించానంటున్నాడు. ఆ తరువాత రాస్తాడు, ఇదియు వ్యర్థమే అంటాడు. గమనించండి, శరీర స్వభావము గలవారు దేవునిని ఏం చేయలేరంట? సంతోషపెట్టలేరు. శరీర స్వభావం గలవారు తమకు తాము సంతోషంగా ఉండగలరేమో, తమకు తాము సంతోషంగా బ్రతకటానికి జీవించగలరేమో కానీ దేవుణ్ణి సంతోషపెట్టలేరు. పౌలు అంటున్నాడు కొలస్సీలకు పత్రిక రాస్తూ, మనము ప్రభువును ఏం చేయాలంట? అన్ని విషయంలో ప్రభువుని ఏం చేయాలి? సంతోషపెట్టువారై ఉండాలి. కొందరు తమ సంతోషం కొరకు బ్రతుకుతారు, కొందరు ఇతరుల సంతోషం కొరకు బ్రతికే వాళ్ళు ఉంటారు. ఇదొక టైప్ అన్నమాట. వాళ్ళు పాపం ఎలాగైనా ఉండని ఇతరులను సంతోషపెట్టడమే వారి ధ్యేయం, ఇతరులను సంతోషపెట్టడమే వాళ్ళ లక్షణం. పాపం వాళ్ళకి సంతోషం ఉన్నా లేకపోయినా. ఆ మధ్య ఒక దేశంలో ఒక గొప్ప వ్యక్తి డాక్టర్ గారిని కలిశాడంట. ఏమండి, నాకు సంతోషం లేదు, సుఖం లేకుండా పోయింది, దయచేసి ఏదన్నా మందుంటే ఇవ్వండి అని ప్రముఖ డాక్టర్ని కలిశాడు. ఆయన ఎన్నో రకాలైన సలహాలు చెప్తే ఈయన అన్నాడు, ఇవన్నీ నేను వాడానండి,
మా ఊరిలో ఉన్నప్పుడు, మా పట్టణంలో ఉన్నప్పుడు, ఆ దేశం వెళ్ళినప్పుడు, ఈ దేశం ప్రోగ్రాంకి వెళుతుంటాను, అనేక మంది నన్ను పిలుస్తుంటా. అన్నీ విన్న తర్వాత ఈయన అన్నాడంట, ఆ దేశం ఈ దేశం వెళతానంటున్నావు, ఏదో ప్రోగ్రాం అంటున్నావు, ఎందుకు నువ్వేం చేస్తావని అడిగాడంట. ఏం చేస్తావంటే, నేను సర్కస్లో బఫూన్నండి, అనేకులను అద్భుతంగా నవ్వించేవాడిని, నేను తెర మీదకి వస్తేనే ప్రజలు కడుపుబ్బ నవ్వుకుంటారు, సంతోషంతో నింపబడతారు. అదేంటో నాకే ఏముండదు, నేను అందరికీ సంతోషాన్ని ఇవ్వగలను, కానీ నేను మాత్రం ఎలాగుండలేను, నేను సంతోషంగా ఉండలేను అని చెప్పాడంట. గమనించారా? కనుక దేవుని బిడ్డలుగా దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మన సంతోషం కొరకు మనం బ్రతకటం కంటే, ఇతరుల సంతోషం కొరకు మనం బ్రతకటం కంటే, ఏమండి లోక సంతోషం కోసం మనం బ్రతకటం కంటే, నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుణ్ణి సంతోషపెట్టే వ్యక్తిగా నీవేం చేయాలి? బ్రతకటం నేర్చుకోవాలి. ఎందుకు దేవుణ్ణి సంతోషపెట్టేవారిగా ఉండాలి? చదవండి, కొలసీలకు రాసిన ఈ పత్రిక 1వ అధ్యాయం. ఎందుకు ఇంత ఖచ్చితంగా దైవజనుడు చెప్తున్నాడు? 13వ వచనం చదువుదాం. 13వ వచనం, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా. ఎందుకు నీవు దేవుణ్ణి సంతోషపెట్టాలో తెలుసా? ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి, అందుకు నీవు ఆయన్ని సంతోషపెట్టే వ్యక్తిగా బ్రతుకు. నిన్ను విడిపించాడు ఆయన, నిన్ను విడిపించాడు. ఎక్కడుంటే విడిపించాడు? అంధకారము. అంధకారం అంటే శూన్యంలో, ఎక్కడో అంతరిక్షంలో కూర్చుంటే నిన్ను వెలుగులోకి తీసుకొచ్చాడనే కాదు అర్థం. నీవు భూమి మీదే ఉన్నావు, నీ ఇంటిలోనే ఉన్నావు, కానీ చీకట్లో ఉన్నావు, పాపములో ఉన్నావు, దుర్వ్యసనాల్లో ఉన్నావు, ఆచారాల్లో ఉన్నావు, లోక సంబంధమైన వ్యర్థ ప్రేలాపనలు ప్రేలుతూ జీవితం యొక్క విలువలు తెలియక బ్రతుకుతూ నష్టపోతా ఉన్నావు. ఇలాంటి నిన్ను దేవుడు అంధకారములో నుండి ఎక్కడికి తీసుకొచ్చాడంట? వెలుగులోకి తీసుకొచ్చాడు. అంతటితో ఆగిపోయినదా? చదవండి, ఇదే పరిశుద్ధ గ్రంథం 1వ అధ్యాయము 14, 15వ వచనం కూడా, 19వ వచనం చదువుదాం. 19వ వచనం, ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకొనవలనని. గమనించండి, శిలువ రక్తము చేత ఆయన ఏం చేశాడంటే సంధి చేశాడు. శిలువ రక్తము చేత ఆయన, శిలువ రక్తము చేత మనలను కడిగి దేవునితో సమాధానపరిచాడు. చెప్పండి, దేవునితో ఏం చేశాడంట? అంటే యేసుక్రీస్తు శిలువ రక్తము కార్చకపోతే ఆదాము మొదలుకొని ఇప్పటి వరకున్న ప్రతి మనుషుడు దేవునితో ఏం పడలేడు, సమాధానము. ఇద్దరికి గొడవ అయింది, సమాధానపరచడానికి మూడో వ్యక్తి రావాల్సి వచ్చింది. తండ్రి అయిన దేవునికి మానవునికి మధ్యలో పాపం ప్రవేశించింది, వీళ్ళిద్దరు వేరైపోయారు. మరి వీళ్ళిద్దరిని ఎవరు కలపాలా? తండ్రి అయిన దేవునితో మానవుణ్ణి ఎవరు సమాధానపరచాలా? ఒకే ఒక వ్యక్తి వచ్చాడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకే పౌలు ఏమంటాడు తెలుసా? దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు అను నరుడు. ఎంత మంచి మాట! ఆయన నీకు దేవునికి మధ్యవర్తిత్వం వహించాడు. లోకములో ఉన్న సర్వ మానవాళికి తండ్రి అయిన దేవునికి మధ్యవర్తిగా పనిచేశాడు. ఆయన తన రక్తముతో మనలను తండ్రితో ఏం చేశాడంట? సమాధానపరిచాడు. కనుక అంధకారములో నుంచి విడిపించిన దేవుణ్ణి సంతోషపెట్టకుండా, ఏమండి తండ్రి అయిన దేవునితో నిన్ను సమాధానపరిచిన యేసుక్రీస్తును సంతోషపెట్టకుండా ఎవరి సంతోషం కోసం బ్రతుకుతున్నావు? ఎవరి సంతోషం కొరకు ఖర్చు పెడతావు? ఎవరి సంతోషం కొరకు పరిగెత్తుతున్నావు? ఎవరి సంతోషం కొరకు ప్రయాసపడుతున్నావు? దైవజనుడు పౌలు అంటున్నాడు, ఓ కొలసీ సంఘస్థులారా, మనము ప్రభువును సంతోషపెట్టునట్లు. చెప్పండి, ఎవరిని సంతోషపెట్టాలంట? ప్రభువును. ఈ మధ్యాహ్న కాలం దేవుని బిడ్డలుగా మనము పరీక్షించుకోవాలి. ప్రభువా, ఇప్పటికీ నేను నిన్ను సంతోషపెట్టింది తక్కువేనయ్యా. నేను ఇతరుల కొరకు, నా కొరకు, నా కుటుంబం సంతోషం కొరకు ప్రయాసపడుతూ వచ్చా. ఇక నుండైనా నిన్ను సంతోషపెట్టే మనసు నాకు ఇవ్వు, నిన్ను సంతోషపెట్టే హృదయాన్ని నాకు ఇవ్వని ప్రభు సన్నిధిలో సరిచేసుకుంటే ఎంత మేలు,
ఈ మధ్యాహ్న కాలం ప్రభువును సంతోషపెట్టడానికి కావలసిన 3 లక్షణాలు గుర్తు చేస్తాను. ప్రభువును సంతోషపెట్టడానికి కావలసిన 3 లక్షణాలు. మొదటిది చదువుదామా? పరిశుద్ధ గ్రంథములో నుండి లూకాసు వార్త, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి లూకాసు వార్త, లూకాసు వార్త 15వ అధ్యాయము, లూకాసు వార్త 15వ అధ్యాయము 21వ వచనం చదువుదాం. 21వ వచనం. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుని అనిపించుకున్నటకు యోగ్యుడను కాననెను. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రమును త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి, క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడుదుము. ఎందుకు? ఈయన కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికినని చెప్పెను. అంతటా వారు, ప్రియులారా, దేవుడు ఎవరిని బట్టి సంతోషిస్తాడు అంటే, పాపమును విడిచి దేవుని యొద్దకు పశ్చాత్తాప హృదయముతో వచ్చే వారిని బట్టి దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? సంతోషపడువాడై ఉంటున్నాడు. తప్పిపోయిన కుమారుడు ఏం పాపం చేశాడు? ఎన్నో రకాలైన పాపాలు చేశాడు. అతనికి కూడా ఒక బిరుదు ఉంది, కుమారుడు. అతడు కూడా ఎవరు చెప్పండి? అందరూ దేవుని బిడ్డలేలండి అని ఎట్లా అంటామో, ఇతడు కూడా కుమారుడే. ఇతడు కూడా కుమారుడే, కానీ దేవుణ్ణి ఏడిపించిన కుమారుడు. ఒక దినాన అదే దేవునికి సంతోషం కలిగించాడు, అదే దేవునికి సంతోషాన్ని అదే తండ్రికి సంతోషాన్ని కలిగించాడు. ఎట్లా సాధ్యమైనది? అతడు తన పాప స్థితిని విడిచి ఎక్కడికి వచ్చాడు చెప్పండి? పాప స్థితిని. ఏం పాపం చేశాడు? 15వ అధ్యాయము 30వ వచనంలో తన అన్న అంటున్నాడు, అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు. దేనితో తినేశాడంట? నీ ఆస్తిని వేశ్యలతో తినివేశాడు కనుక అక్రమంగా బ్రతుకుతూ వచ్చాడు, వ్యర్థమైన సంబంధాలు కలిగిన వ్యక్తిగా బ్రతుకుతూ వచ్చాడు, దుర్వ్యాపారం చేసిన కుమారుడుగా ఉన్నాడు అని అతని యొక్క నిజస్థితిని గురించి మాట్లాడుతున్నాడు. అవును ప్రియులారా, అనేక మంది జీవితాలలో వారి ఆస్తిని, వారి ఆరోగ్యాన్ని పాప సంబంధమైన వాటితోనే దుర్వినియోగం చేసుకునేవారు లేకపోలేదు. వాస్తవానికి దేవుడు బై బర్త్ నీకు మంచి ఆరోగ్యమే ఇస్తాడు, మంచి జ్ఞానం ఇస్తాడు. చెడ్డ స్నేహాలను బట్టి, దురలవాటులను బట్టి, చెడ్డ ఆలోచనలను బట్టి ఆరోగ్యాన్ని పోగొట్టుకునే వాళ్ళు ఉన్నారు. సాక్ష్యాన్ని దేవునికి నువ్వు భయపడటం నేర్చుకోవాలి. బైబిల్ పరిశుద్ధ గ్రంథములో ఒక దైవజనుడు ఈ మాట అంటాడు. చదువుతారా? ఆది కాండము, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి ఆది కాండము, దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి 39వ అధ్యాయం, ఆది కాండము 39వ అధ్యాయం 9వ వచనం చివరి భాగం చదువుతున్నాను. నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునో. దేవుని యొక్క వాక్యం చెప్తుంది. యోసేపును గూర్చి పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది మనకు? యోసేపు తనకు తాను ఏమనుకుంటున్నాడో తెలుసా? కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసేది తనకు ఎంత నిజంగా గ్రహింపున్నదండి. ఒక యవనస్తుడు, 17-18 సంవత్సరాల వయసులో ఉన్న యవనస్తుడు, బహు తెలివితేటలు కలిగిన వాడు, బలము కలిగిన వాడు, ఏమండి మంచి పరిస్థితులు కలిగిన వాడు, తన చుట్టూ ఎవరూ లేని పరిస్థితి అయినా తన ఎదుటికి పాపము ఒక ప్రవాహం వలె వచ్చినప్పుడు తను అంటున్నాడు, దేవుని దృష్టికి. ఎవరి దృష్టికంట? విశ్వాసిగా నీవెవరి దృష్టిలో ఉన్నావు? ఎవరి దృష్టిలో బ్రతుకుతున్నాం? కనుక దేవుణ్ణి సంతోషపెట్టే మొదటి అనుభవం ఏంటంటే, నీవు పాపమును ఏం చేయాలంట? నువ్వు విడవటం నేర్చుకోవాలి. పాపమును విడవటం నేర్చుకోవాలి, అతిక్రమాన్ని విడవటం నేర్చుకోవాలి, పాప సంబంధమైన వాటిని అసహించుకోవటం నేర్చుకోవాలి. సామెతల గ్రంథం 23:18, 28:18 అంటాడు, అతిక్రమములు దాచువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. ఒకానొక దినాన రాజైన దావీదు ఇలాగన్నాడు. చదువుదాం ఆ కీర్తనల గ్రంథం 51వ కీర్తన, పరిశుద్ధ గ్రంథములో నుండి 51వ కీర్తన, పరిశుద్ధ గ్రంథములో నుండి 4వ వచనం. నీకు కేవలము
నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను. చాలమ్మా. ఏమంటున్నాడు? అయ్యా కేవలం వాళ్ళు కాదు వీళ్ళు కాదయ్యా, తొందరపాటని బలహీనతని నేను సరిచేసుకోవడానికి ఇష్టపడలేదయ్యా, అంటే నేను కప్పుకోవడానికి ఇష్టపడలేదయ్యా, నీకు కేవలము నీకే విరోధముగా. ఎవరికి విరోధం అంట? కనుక పాపము ఎవరికి విరోధము? దేవునికి విరోధం. ఇప్పుడు చూడండి, తండ్రి సంతోషించింది ఎప్పుడంటే చిన్న కుమారుడు తన పాప స్థితిని విడిచి ఎవరి యొద్దకు వచ్చాడు. కనుక ఈరోజు మొదటి అనుభవం ఏంటంటే, ప్రభువా నేను ఇంకనూ అదే స్థితిలో ఉంటున్నాను, దానిని విడిచే శక్తి నాకు ఇవ్వని ప్రభువుని అడగాలి. నేను ఆ స్థితిని విడిచే శక్తి నాకు ఇవ్వు అని ప్రభువుని అడుగు. మనము ఏవేవో ఊరికి ప్రార్థనలు చేస్తాం. నన్ను దీవించు, నాకు ఆరోగ్యం, నాకు ఆయుష్ని, నాకు అది విధివని అంటాం. అదేంటో పరిశుద్ధత ఇవ్వని ప్రార్థన చెయ్యవు, పరిశుద్ధ జీవితం కొరకు ప్రార్థన చెయ్యము. అదంతటా అదే వస్తుంది అనుకుంటారో ఏమో. పరిశుద్ధతను గురించిన మనసు పెట్టం. పరిశుద్ధత అనేది ఒకటి ఉన్నది, అది అన్నిటికంటే ముఖ్యమైనది. దేవుడు సంతోషించదగిన ఒక అద్భుతమైన ప్రక్రియ పరిశుద్ధతనే. కనుక అది లేకపోతే నేను దేవుని ఆశీర్వాదాలు పొందలేను అని ఈ గ్రహింపుతో విశ్వాసి బ్రతకకపోతే ఇక అతడు ఏం విశ్వాసి చెప్పండి మీరు? వాళ్ళు ఏం విశ్వాసులు అన్నట్టు? దేవుని వాక్యం చెప్తుంది, చిన్న కుమారుడు ఎప్పుడైతే తండ్రి యొద్దకు వచ్చాడో తండ్రి అంటున్నాడు, ఈ కుమారుడు తప్పిపోయి దొరికాడు, చనిపోయి. కనుక పాపములో ఉన్న కుమారునికి తండ్రి పెట్టిన పేరేంటంటే వాడు చచ్చిపోయాడు, వాడు చనిపోయిన వాడయ్యాడు. అయితే తిరిగి నా దగ్గరికి రావటం ద్వారా ఏమయ్యాడు? బ్రతికిన వాడుకున్నాడు. ప్రభు యొద్దకు వస్తావా? ప్రభు యొద్దకు రావటం అంటే కేవలం మందిరములకు వచ్చి కూర్చోవటమే కాదు, అంతరంగంలో దేవుని యొద్ద నీవు సరిచేసుకోవటం, అంతరంగంలో దేవుని పాదాలు పట్టుకోవటం, అంతరంగంలో పాపమును అసహించుకోవటం, అంతరంగంలో దేవుని రాజుగా ఆయన్ని ఆరాధించటం, అంతరంగంలో ఆయన వాక్యమునకు చోటివ్వటం, అంతరంగంలో ఆయన మాటలకు భయపడటం, విధేయత చూపటం. చిన్న కుమారుడు అలాగే వచ్చాడు, తండ్రి సంతోషించాడు. రెండవ అనుభవం చదువుదాం. తండ్రిని ఎలాగూ సంతోష పెట్టగలం? పౌలు అంటున్నాడు, మనము ప్రభువును సంతోష పెట్టునట్లు. ఎవరిని సంతోష పెట్టాలంట? ప్రభువును సంతోష పెట్టునట్లు. రెండవ అనుభవం, ప్రభువును ఎలా సంతోష పెట్టగలవు? మత్తయి సువార్త 25వ అధ్యాయం. మత్తయి సువార్త పరిశుద్ధ గ్రంథంలో నుండి 25వ అధ్యాయము 14వ వచనం. 25వ అధ్యాయం 14వ వచనం చదవండి. పరలోక రాజ్యం ఒక మనుషుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లు ఇందులో మనకు తెలిసిన భాగము, ఒకనికి 2 తలాంతులు, ఒకనికి 5 తలాంతులు, ఒకనికి 1 తలాంతు. కనుక యజమానుడు వారికి తలాంతులు ఇచ్చాడు, దూరదేశం వెళ్ళాడు. బహుకాలం తర్వాత తిరిగి వచ్చాడు. ఏం జరిగింది? ఆ తర్వాత ఏం జరిగిందో చదువుదాం. ఆ వచనం తర్వాత వచనం చదవండి. 25వ అధ్యాయములోనే 17వ వచనం, 15వ వచనం. అతడు ఒకనికి 5 తలాంతులు, ఒకనికి 2, ఒకనికి 1 ఎవని సామర్థ్యం చొప్పున వానికి ఇచ్చి వెంటనే దేశాంతరము పోయెను. 5 తలాంతులు తీసుకున్న వాడు వెళ్ళి వాటితో వ్యాపారము చేసి మరి 5 తలాంతులు సంపాదించెను. అలాగనే 2 తీసుకున్నవాడు మరి 2 సంపాదించెను. అయితే 1 తలాంతు తీసుకున్నవాడు వెళ్ళి భూమి త్రవి తన యజమాని సొమ్ము దాచిపెట్టెను. 19వ వచనం. బహుకాలమైన తరువాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూచుకొనెను. అప్పుడు 5 తలాంతులు తీసుకుని వాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా నీవు నాకు 5 తలాంతులు అప్పగించితివే, అవియుగాక మరి 5 తలాంతులు సంపాదించితనని చెప్పాను. 21వ వచనం. అతని యజమానుడు, బహళా నమ్మకమైన మంచి దాసుడా, నీవి కొంచెంలో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను. నీ యజమానుని సంతోషములో. ఎవరు సంతోషం అంట? యజమానుని సంతోషం. యజమానుడు ఎప్పుడు సంతోషిస్తాడు? దేవుడు నీకు ఇచ్చిన అవకాశాలను నీవు ఉపయోగించుకున్నప్పుడు, దేవుడు నీకు ఇచ్చిన రక్షణను నీవు సద్వినియోగం చేసుకున్నప్పుడు. ఇక్కడ అంటున్నాడు 5 తలాంతులు, 2 తలాంతులు, 1 తలాంతు. 5ోడు వచ్చి అంటున్నాడు 5కు 5 సంపాదించాను. అప్పుడు యజమానుడు అన్నాడు, బళా నమ్మకమైన. బళా అనే మాట దుఃఖంతో అంటాడా, సంతోషంతో అంటాడా? చెప్పండి. మనం అంటే వెరీ గుడ్ అని ఎట్లా అంటాము?
మనం ఒక వ్యక్తిని పొగడటానికి అతనికి కావలసిన ఇప్పుడున్న పదాలను ఎట్లా ఉపయోగిస్తామో, రాజుల కాలంలో బళా అనే మాట అలాగూ సర్వసాధారణంగా వాడుతారు. సంతోషం పొంగినప్పుడు, అధికారముతో నింపబడినప్పుడు, ఆనందముతో నింపబడినప్పుడు, బళా నమ్మకమైన మంచి దాసుడా, నీవి కొంచెములో ఎలాగున్నావు. రెండవ అనుభవం, ప్రభువును సంతోషపెట్టడానికి రెండవ అనుభవం ఏంటంటే నమ్మకమైన మంచి దాసునిగా బ్రతకటం నేర్చుకోవాలి. నమ్మకమైన వానిగా జీవించటం నేర్చుకుంటే దేవుడు అట్టి ప్రజలను ఎప్పుడూ ఆలస్యం చెయ్యడు. నమ్మకస్తునికి చెప్పండి, దీవెనలు ఎలాగుంటాయంట, మెండుగా ఉంటాయి. నమ్మకస్తుడిగా నీవు జీవించాలే కానీ నీకు వాళ్ళ వీళ్ళ దయ కోసం నీవు చూడాల్సిన పని లేదు. నీవు నమ్మకస్తురాలుగా ఉండాలే కానీ వాళ్ళని వీళ్ళని ప్రాధేయపడి బ్రతిమలాడాల్సిన పని లేదు. నమ్మకస్తునికి దీవెనలు మెండు. బైబిల్ గ్రంథంలో దేవుడు అనేక మంది నమ్మకస్తులను అట్లనే ఆశీర్వదించాడు. ఒక మాట చదువుదాం. నెహెమ్యా గ్రంథం, పరిశుద్ధ గ్రంథంలో నుండి నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము, పరిశుద్ధ గ్రంథం 7వ వచనం. దేవా యెహోవా అబ్రహామును ఏర్పరచుకొని కల్దీల ఊరను స్థలము నుండి యువతలకు అతన్ని రప్పించి అతనికి అబ్రహామును పేరు పెట్టిన వాడవు నీవే. 8వ వచనంలో అతడు నమ్మకమైన మనసు గలవాడని ఎరిగి. గమనించండి, దేవుడు అబ్రహామును ఎలా ఎరిగాడంట? అబ్రహామును ఏమని ఎరిగాడు? నమ్మకమైన మనసు గలవాడు. ఏ మనసు కలిగిన వాడు? అబ్రహాము మరి పెద్దవాడు, అనుభవం కలిగిన వాడు అని ఎరగలేదు కదా. అబ్రహాము లేక మరి అతడు చెప్పగానే విధేయత చూపి వచ్చినాడు అని దేవుడు ఆ విషయాలు చెప్పటం లేదు. అతడు నమ్మకమైన మనసు కలిగిన వాడు, నమ్మకమైన మనసు కలిగిన వాడు అని ఎరిగి ఏం చేశాడు దేవుడు? దేవుడు ఏ దేశాన్ని అబ్రహాముకి ఇస్తానన్నాడో ఆ దేశంలో ఉన్న కనానీలు, పెరిజీలు, హివ్వీలు, ఇత్తీలు, యెబూసీలు, గిర్గషీయులు అనే తెగల ప్రజలను వెళ్ళగొట్టి ఆ దేశాన్ని ఎవరికి ఇచ్చాడు చెప్పండి? దేవుడు ఎంత గొప్పవాడంటే నమ్మకస్తునిగా నీవు బ్రతికితే నీ కొరకు దేవుడు దేశాన్ని ఆయన ఇవ్వటానికి ఇష్టపడతాడు. నమ్మకస్తుడైన యోసేపుకు ఐగుప్తు దేశంపై అధికారాన్ని ఇచ్చాడండి. రాజు యోసేపుకు తల వంచాడు. రాజు మెడలో ఉన్న బంగారపు గొలుసు, రాజు చేతికున్న ఉంగరం, మీరు ఆలోచించండి. రాజు మెడలో ఉన్న చైను ఎంత ఖరీదై ఉంటుంది? రాజు ఏలికుండే ఉంగరం ఎంత విలువైనదై ఉండొచ్చు? ఆ రెండు ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళినాయి అంట? ఎవరు? యోసేపు. ఒకప్పుడు యోసేపు మెడకు చేతులకు ఇనుప సంకెళ్ళతో అతన్ని ఖైదీలా తెచ్చారు, బానిసలాగా తీసుకొచ్చారు. దేవుని ఎదుట పరిశుద్ధతను కాపాడుకున్నాడు, దేవుని ఎదుట నమ్మకత్వం కలిగి జీవించాడు, తనకిచ్చిన స్థాయిని కాపాడుకుంటూ వచ్చాడు, నమ్మకంగా బ్రతికాడు. పోతీఫర్ ఇంట్లో అతడు పనిలో నమ్మకంగా ఉన్నాడు, లెక్కల్లో నమ్మకంగా ఉన్నాడు. ఎక్కడ మోసం చేయలే, ఎక్కడ లంచగొండితనంగా వ్యవహరించలా, ఎక్కడ లోభితనంగా ఆలోచించలేదు, పరిశుద్ధతను కాపాడుకున్నాడు, పాపానికి దూరంగా పరిగెత్తాడు. అతని యొద్దకు వచ్చే ప్రతి డబ్బుకు సరైన లెక్కలు అప్పగించాడు. దేవుడు యోసేపుని తీసుకెళ్ళి ఎక్కడ కూర్చోబెట్టాడంట? రెండవ రథం, ఐగుప్తు దేశంలో ఫరో యొక్క రెండవ రథం మీద యోసేపు నిలబడితే ప్రజలందరూ అతనికి సాష్టాంగ నమస్కారం చేశారు. కనుక దేవుని వాక్యం చెప్తుంది, నమ్మకస్తునికి దీవెనలు మెండు. దేవుడు దేనిని బట్టి సంతోషిస్తాడు? దేనిని బట్టి నిన్ను బట్టి సంతోషిస్తాడంటే దేవుని ఎదుట నీవు నేను ఎలా బ్రతకటం నేర్చుకోవాలి? నమ్మకస్తునిగా. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం చదువుతుంటే దానియేలు నమ్మకస్తుడు అని బైబిల్ చెప్తుంది. దేవుని విషయాల్లో నమ్మకస్తుడు, రాజు విషయంలో నమ్మకస్తుడు, ప్రధానమంత్రిగా ఉన్నా కూడా లెక్కలు అప్పగించాలి, నమ్మకంగా బ్రతుకుతూ వచ్చాడు. కనుక దేవుడు దానియేలుని ఏం చేశాడు? దేశములు ప్రధానిగా మార్చాడు. కనుక ఆశీర్వాదం అనేది నీ నమ్మకత్వంతో ముడిపడిన వ్యవహారం. ఆశీర్వాదం అంటే పలికితే అయ్యేది కాదు, మంత్రం కాదు అది. చాలామంది ఆమెననగానే వచ్చేసిద్ది అనుకుంటారు, పలికితే వచ్చిద్ది అనుకుంటారు. అంత ఈజీగా ఉంటే నీవు గొప్ప ధనవంతురాలు అయిపోదు, నేను గొప్ప ధనవంతుడిని అయిపోదును. నేను నమ్మకస్తులుగా బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. బైబిల్ పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, అతడు నమ్మకమైన మనసు గలవాడని. చెప్పండి, ఎవరు ఎరిగారంట? కనుక ఈ యొక్క ఉదంతం మత్తయి సువార్త 25 మనకేం బోధిస్తుందంటే, ఈ కొంచెములో నీవు నమ్మకముగా ఒంటివి గనుక అంటున్నాడు. ఈరోజు దేవుని సన్నిధిలో
సంఘములో దేవుని బిడ్డగా ప్రభువును ఎరిగిన నీవు నమ్మకస్తురాలు ఉంటున్నావా? నమ్మకమైన భక్తి జీవితాన్ని అలవర్చుకున్నామా? నమ్మకమైన వారిగా బ్రతకటానికి ఇష్టపడుతున్నామా? పౌలు ఒక అద్భుతమైన వ్యక్తిని పరిచయం చేస్తున్నాడు. కొరింథీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనములో ఈ మాట రాయబడింది. 4:17 ఇందు నిమిత్తము ప్రభువునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడు తిమోతిని మీ యొద్దకు పంపియున్నాను. అతడు క్రీస్తు నందు నేను నడుచుకున్న విధమును, అనగా ప్రతి సంఘములోను నేను బోధించు విధము మీకు జ్ఞాపకము. తిమోతిని గురించి పౌలేమని సాక్ష్యం ఇచ్చాడు. కనుక సంఘములో తిమోతిలాగా నీవు కూడా బ్రతకటం నేర్చుకోవాలి. పౌలు తిమోతిని పంపుతూ అన్నాడు, కొరింథీ సంఘస్థులారా, ఏదో కుర్రోడిని పంపిస్తున్నాను, ఆయనకి భోజనం పెట్టండి, సిగ్గుపడుతుంటాడు, పలకరించడు, మీరే పట్టించుకోవాలి, పెద్దగా పాటలు రావు, వాక్యం రాదు, కొత్త వ్యక్తి, కొత్త పరిచారు అన్నాడా? ఏమంటున్నాడు? ఒక నమ్మకస్తుడిని పంపిస్తున్నాను. ఎందుకు నమ్మకస్తుడంటే, నేను ఎలాగూ ప్రసంగిస్తానో, నేను ఎలాంటి భారము కలిగి ఉన్నానో, ప్రతి స్థలములో ప్రతి సంఘములో ఎలాగూ ప్రజలను దేవుని కొరకు సంపాదించుకోవాలో నేను చేసే పద్ధతి ఉన్నట్టుగా మీకు అతడు తెలియచేసేవాడు. దేవుని బిడ్డగా సంఘములో నీ ఒక నమ్మకమైన పాత్ర కావాలి. ఇంట్లో నమ్మకస్తులుగా ఉంటే ఇంటికి దీవెన, ఆర్థికంగా నమ్మకస్తులుగా ఉంటే ఆర్థికమైన విషయాల్లో మేలు, ఆరోగ్య విషయాల్లో నమ్మకస్తురాలుగా ఉంటే ఆరోగ్యం మెరుగుపడుతుంది. సంఘ విషయంలో నమ్మకస్తుడుగా ఉంటే సంఘము అభివృద్ధి చెందుతుంది. ఇది జ్ఞాపకం చేసుకో. సంఘమును క్షేమాభివృద్ధి కోరుకునే విశ్వాసి, సంఘము అభివృద్ధి చెందాలనుకునే విశ్వాసి సంఘ వ్యవహారాలలో, సంఘ విషయాలలో నువ్వు ఎలాగుండాలి చెప్పండి? సేవకునితో కలిసి నమ్మకమైన వ్యక్తిగా ఉండాలి, నమ్మకస్తునిగా ఉండాలి, బాధ్యతారహితంగా ఉండకూడదు, పట్టి పట్టనట్టుగా ఉండకూడదు, చూసి చూడనట్టుగా ఉండకూడదు, కుదిరినప్పుడు వచ్చి కూర్చొని వెళ్ళిపోయే వ్యక్తులుగా ఉండకూడదు. కనుక దేవుని బిడ్డలుగా ఒక నమ్మకమైన పాత్ర, ఒక నమ్మకమైన బాధ్యత కలిగిన విశ్వాసిగా నేను బ్రతకటం నేర్చుకోవాలి. ఎప్పుడైతే ఇలా జీవిస్తావో అలాంటి వారిని ప్రభు ఇలాగంటాడు, బళా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెములో నమ్మకంగా ఉన్నావు కనుక తండ్రి సంతోషములో, నీ యజమాని సంతోషములో పాలు పొందు. నీవు సంతోషముతో నింపబడతావు. నా సంతోషం నీకు కొడిస్తా, నా సంతోషంలో నీకు కూడా పాలిస్తున్నాను అంటున్నాడు దేవుడు. ఈరోజు దేవుని బిడ్డగా, ప్రభు అనేక విషయాల్లో నేను అపనమ్మకస్తురాలుగా ఉన్నానయ్యా, లేక అపనమ్మకస్తునిగా బ్రతుకుతున్నాను, నేను అబ్రహాములాగా తిమోతిలాగా బ్రతకటం నేర్పని ప్రభువుని అడిగితే ఎంత మేలు, ఎంత మేలు, ఎంత దీవెనకరం. సామెతల గ్రంథములో నమ్మకస్తునికి ఒక మంచి పేరు ఉంది. చదువుతారా? సామెతల గ్రంథము, పరిశుద్ధ గ్రంథం 13వ అధ్యాయం 17వ వచనం. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 17వ వచనము. దుష్టుడైన దూత కీడునకు లోబడును, నమ్మకమైన రాయబారి, చెప్పండి ఎలాంటి వాడంట? నమ్మకమైన వాడు ఔషధం వంటి వాడంటండి. నమ్మకస్తునితో స్నేహం నీకు ఔషధం. నిన్ను బలపరిచేవాడు, ధైర్యపరిచేవాడు. అతని మాటలే నీకు స్వస్థత, అతని స్నేహమే నీకు బలం, నీకు ప్రోత్సాహం. ఈ దినాల్లో అపనమ్మకస్తులతో దేశం నిండిపోయింది కదూ, అవినీతితో ప్రపంచం నిండిపోయినది కదూ, అపనమ్మకస్తులతో సొసైటీ నిండిపోయింది కదూ. ఇలాంటి దినాల్లో నీ ఒక నమ్మకమైన బిడ్డగా తయారైతే దేవునికి ఎంత మహిమ, దేవుడు నీ ఎడలు ఎంత సంతోషిస్తాడు, దేవుడు నిన్ను బట్టి ఎంతగా నిజముగా సంతోషపడతాడు. పౌలు కొలసీలకు పత్రిక రాస్తుంటున్నాడు, మనము ప్రభువును సంతోషపెట్టునట్లు నడుచుకొందము. మనం ఎవరిని సంతోషపెట్టాలంట? కనుక ప్రభువును సంతోషపెట్టడంలో మొదటి భాగం ఏంటంటే, నీవు పాపమును విడిచి చిన్న కుమారుని వలె దేవుని యొద్దకు రావాలి. రెండవది, దేవుడు నీకు అప్పగించిన దానిలో నువ్వెలా జీవించాలి? నమ్మకస్తునిగా బ్రతకటం నేర్చుకోవాలి. మూడవది చదవండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 62వ అధ్యాయం. యెషయా గ్రంథం 62వ అధ్యాయం 5వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 62:5 చదువమ్మ. యవ్వనుడు కన్యకను వరించి పెండ్లి చేసుకున్నట్లు నీ కుమారులు నిన్ను వరించి పెండ్లి చేసుకొనెదరు. పెండ్లి కుమారుడు పెండ్లి కూతురుని చూసి సంతోషించున్నట్లు నీ దేవుడు నిన్ను గూర్చి
మూడవదిగా దేవుడు ఎప్పుడు సంతోషిస్తాడో తెలుసా? నీ ఒక పెండ్లి కుమార్తె వలె సిద్ధపడినప్పుడు. బైబిల్లో రాయబడింది, పెండ్లి కుమారుడు ఎవరి నుంచి సంతోషిస్తాడంట? పెండ్లిలో భోజనాలను బట్టి సంతోషిస్తాడా? పెండ్లిలో వచ్చే అతిథులను బట్టి సంతోషం? పెండ్లి కుమార్తెను బట్టి మాత్రమే పెండ్లి కుమారునికి ఏముంటుందంట? అలాగే మన పరమ పెండ్లి కుమారుడైన యేసయ్యకు ఎవరిని బట్టి సంతోషం? ఆయన సంఘమైన నిన్ను బట్టి, ఆయన సంఘములో ఉన్న నన్ను బట్టి. ప్రకటన గ్రంథములు ఈ మాట అంటాడు. చదువుదాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 9వ వచనం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం చదువమ్మా. 9వ వచనం. అంతటా 21వ అధ్యాయం 9వ వచనం. అంతటా కడపట 7 తెగుళ్లలో నిండిన 7 పాత్రలు పట్టుకొని ఉన్న 7 దేవదూతలలో ఒకడు వచ్చి, ఇటు రమ్ము, పెండ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపించదనని. గొర్రెపిల్ల యొక్క భార్య సంఘం ఎవరు చెప్పండి? గొర్రెపిల్ల యొక్క. యెషయా గ్రంథంలో అంటున్నాడు, పెండ్లి కుమారుడు ఎవరి నుంచి సంతోషిస్తాడు? ఎవరి నుంచి సంతోషిస్తాడు? పెండ్లి కుమార్తెను. ఎవరి పెండ్లి కుమారుడు? ఎవరి పెండ్లి కుమారుడు? ఇది పెళ్ళిళ్ళ సీజన్ కాదంటారా? ఈ పెళ్లి కుమారుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ పెళ్లి కుమార్తె ఎవరు చెప్పండి? ఎవరంట? మనమే, రక్షణ పొందిన వాళ్ళం. అపోస్తల కార్యాలు అంటాడు 20:28లో, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. కనుక నీవు నేను పెండ్లి కుమార్తె. అయితే పెండ్లి కుమార్తె అందరిలాగా వచ్చి కూర్చోదే. పెండ్లి కుమార్తె వాళ్ళ వలె వీళ్ళ వలె స్టేజి మీదికి రాదే. ఆమె అలంకరించబడిన వ్యక్తిగా వస్తుంది. ఆమె ఉన్నవారందరిలో ప్రత్యేకమైనది. ఆమె ఉన్నవారందరిలో ఎలాంటిదంట? ప్రత్యేకమైనది. ఆమె వస్తుంటే అందరూ ఆమెను హానర్ చేస్తూ నిలబడతాం కదా. అందరూ ఆమె ఫోటోలు తీస్తూ ఉంటారు. అందరూ పెండ్లి కుమార్తెను బట్టి సంతోషిస్తూ ఉంటారు. సంఘము కూడా అందరిలో ప్రత్యేకంగా బ్రతకాలి. నీవు అలంకరించుకోవాలి. ఆత్మ సంబంధమైన అలంకరణ చేత నీవు నింపుకుంటూ ఉండాలి. భౌతిక సంబంధమైన పెళ్లి కుమార్తెకు పట్టు వస్త్రముతో, నగలతో, వడ్డాణములతో, రకరకాలైన విలువైన వెలగల వస్త్రములతో అలంకరించుకున్నట్టే క్రొత్త నిబంధన సంఘమైన ఈ పెండ్లి కుమార్తె కూడా చెప్పండి ఏం చేయాలి? అలంకరించుకోవాలి. ఎలాగూ చదువుదాం. పరిశుద్ధ గ్రంథములో నుండి ఇర్మియా గ్రంథము, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 32వ వచనం చదువుదాం. కన్యక తన ఆభరణమును, ఈ మాట మర్చిపోవద్దు. అంటే కన్యకకి ఏముంటుంది? ఆభరణం. తర్వాత పెండ్లి కుమారి వడ్డాణమును. పెండ్లి కుమార్తె ఏం కలిగి ఉంటుందంట? తన వడ్డాణము. అంటే ఆభరణాలు, వడ్డాణము, ఇవి నగలు, అంటే అలంకరణ, అలంకరించుకునే జీవితం. పెండ్లి కుమార్తెక భౌతిక సంబంధమైన శరీరమును ఎంత చక్కగా అలంకరించుకుంటూ అందముగా తయారు చేసుకుంటూ పెండ్లి కుమార్తెగా తయారవటం ద్వారా ఎవరు సంతోషిస్తున్నారు? పెండ్లి కుమారుడు. ఇప్పుడు ఇలాగ అర్థం చేసుకోండి, పరలోకములో ఉన్న యేసయ్య దేనిని బట్టి నిన్ను సంతోషించాలి? ఆయన ఏమి చూసి మనలో సంతోషించాలి? పెండ్లి కుమార్తెను బట్టి ఈ భూ సంబంధమైన వ్యక్తి సంతోషపడినట్టు పర సంబంధమైన దేవుడు మనకున్న నగలను బట్టి సంతోషించడు, ధనమును బట్టి సంతోషించడు, వస్త్రమును బట్టి సంతోషించడు, వెండి బంగారమును బట్టి సంతోషించడు. మరి దేనితో నీవు అలంకరించుకోవాలి? తిమోతికి రాసిన పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయము. అపోస్తులుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. 9వ వచనం నుంచి చదవమ్మా. మరియు స్త్రీలు అణుకువయు స్వస్థ బుద్ధియు గలవారయుండి తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను, బంగారముతోనైనను, ముత్యములతోనైనను, మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవ భక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము, చెప్పండి దేనితో అలంకరించుకోవాలంట? దేనితో? సత్క్రియలు, మంచి క్రియలు, ప్రార్థన అనే క్రియ, దాన ధర్మములనే క్రియ, నీతి క్రియలు, పరిశుద్ధ క్రియలు, దేవుని యొక్క మహిమతో కూడిన క్రియలు, సత్క్రియల చేత నిన్ను నీవేం చేసుకోవాలి? అలంకరించుకోవాలి. కనుక దేవుని యొక్క సేవకుడు చెప్తున్నాడు, వెండితో, బంగారముతో, వెలగల వస్త్రములతో వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక అంటున్నాడు. ఏ అలంకారము? అలంకారం కాదు,
పేతురు రాసిన పత్రిక, మొదటి పత్రిక 3వ అధ్యాయం. అపోస్తుడైన పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం. సాధువైనట్టియు మృదువైనట్టియు గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను, అది దేవుని దృష్టికి మిగుల. చెప్పండి, ఎవరి దృష్టికి విలువంట? దేవుని దృష్టికి. ఈ అంతరంగ సంబంధమైన అలంకరణ ప్రజలకు అర్థం కాదు. ప్రజలు గౌరవించకపోవచ్చు, ప్రజలు గుర్తించకపోవచ్చు, ప్రజలు నిన్ను గొప్పగా భావించుకోకపోవచ్చు. కానీ నీవు దేవుని దృష్టికి ఎలాగుంటావు? మిగుల వెలగలిగిన వ్యక్తివి అవుతావు. బైబిల్ పరిశుద్ధ గ్రంథములో నియమించబడిన అలంకరణ తప్ప ఎస్తేరు మరి దేనిని కోరలేదు. రాజు యొద్దకు వెళ్ళేటప్పుడు వాళ్ళకు ఒక అవకాశం ఉండేది. వారు మనసు పడి అడిగిన ప్రతీదీ వారు పొందుకోవచ్చు, వారు తీసుకోవచ్చు. అయితే బైబిల్ చెప్తుంది, ఆమె నియమించబడినది తప్ప మరి ఏమీయో హేగే నియమించబడిన అలంకరణ మాత్రమే కలిగి రాజు యొద్దకు వెళ్ళినది. కనుక నియమించబడిన దానికంటే ఇంకా అదనంగా ఇంకా అవి ఇవి డబుల్ పొందుకున్న వాళ్ళందరూ రాణిగా ఉండలేకపోయారు. వారు ఓడిపోయారు. రాజును సంతోషపెట్టలేకపోయారు. రాజు ఎదుట నిలబడలేకపోయారు. ఒక సాధారణమైన వ్యక్తిగా, ఒక విలువలతో కూడిన వ్యక్తిగా, పరిశుద్ధతే అలంకరణగా, విధేయతే అలంకరణగా, నీతి నియమాలే అలంకరణగా, విశ్వాసమే అలంకరణగా, దైవభక్తి అలంకరణగా ఉన్న ఎస్తేరు మాత్రం చెప్పండి 127 సంస్థానాల్లో రాణి అయిపోయినది. ఎంత గొప్ప ధన్యత! అందుకే దేవుని వాక్యం చెప్తుంది, మనము ప్రభువును సంతోషపెట్టునట్లు నడుచుకోవాలి. చెప్పండి, ఎలా నడుచుకోవాలంట? ప్రభువును సంతోషపెట్టునట్లు. ఎలాగూ నీవు ప్రభువును సంతోషపెడతావు? ఒకటి, పాపమును విడిచి రావటము ద్వారా. రెండవది, దేవుడు నీకు ఇచ్చిన వాటిలో నమ్మకముగా బ్రతకటము ద్వారా. మూడవది, నిన్ను నీవు ఆత్మ సంబంధమైన లక్షణాలతో అలంకరించుకునటం ద్వారా. ప్రార్థన చేయబోతున్నాను. ప్రభువా, నా వ్యక్తిగత జీవితంలో ఎన్నో విషయాల్లో నేను ఇలాంటి అలంకరణ శ్రద్ధ చేశానయ్యా. వ్యర్థమైన అలంకరణ కొరకు వేలు లక్షల దారిపోసాను. పొద్దస్తమానం వాటి గురించి ఆలోచన చేశాను. ఆత్మ సంబంధమైన ప్రార్థన అలంకరణ నాలో లేదు నాయన. పరిశుద్ధతను పట్టించుకోలేదు నాయన. వాక్యాన్ని నా మెడకు కంఠహారంలా ధరించలేకపోయాను నాయన. నా నుదుటికి బాసికంలా కట్టుకోలేకపోయానయ్యా. ఆత్మీయ దిగంబరిగా బ్రతుకుతున్నా, నన్ను కనికరించు. మోకరించి ప్రార్థన చేసుకుందామా? ఈ యొక్క మధ్యాహ్న కాలం ప్రభు సన్నిధిలో ఒక చిన్న తీర్మానం చేసుకో. ప్రభు నిన్ను కనికరించి ఆయనను సంతోషపెట్టే వారిలో ఒకనిగా నిన్ను చూడాలనుకుంటున్నాడు. ఆయనను సంతోషపెట్టే బిడ్డగా నువ్వు బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. నిన్ను సంతోషపెట్టిన దేవుణ్ణి నీవు సంతోషపెట్టవా? అంధకారములో నుంచి నిన్ను విడిపించాడు, పాపము నుంచి నిన్ను విడిపించాడు, అవమానములో నుండి విడిపించాడు, దేవుడు మరణకరమైన స్థితి నుంచి విడిపించాడు. ఇంతగా నీకు సంతోషాన్ని ఇచ్చిన దేవుణ్ణి నీవు సంతోషపెట్టవా? దేవుణ్ణి సంతోషపెట్టడానికి 3 విషయాలు విన్నావు. పాపమును విడిచుట, నమ్మకంగా బ్రతుకుట, ఆత్మ సంబంధమైన అలంకరణతో నీవు అలంకరించబడుట. ప్రభువా, నన్ను కనికరించు, నన్ను నూతనపరచునైనా. నేను సరిచేసుకుంటానయ్యా. నా భక్తిని నేను సరిచేసుకుంటాను. నేను నీతి కలిగిన బిడ్డగా బ్రతుకుతాను, విధేయత కలిగిన బిడ్డగా బ్రతుకుతాను, నీకు భయపడే బిడ్డగా నేను బ్రతుకుతాను. నన్ను క్షమించు. చిన్న కుమారుడు వచ్చినప్పుడు తండ్రి అన్నాడు, వీడు తప్పిపోయాడు, వీడు చనిపోయాడు. అవును ప్రియులారా, పాపము నీలో ఇంకా బ్రతుకుతుంటే నీవు నేను తప్పిపోయిన జాబితాలోనే ఉన్నావు. ఇంకా మనము చనిపోయిన జాబితాలో ఉన్నాం. దాన్ని విడిచి దేవుని ఎద్దుకు వస్తే నీవు బ్రతికిన జాబితాలో చేర్చబడతావు. బ్రతికిన వారిలో ఉండాలనుకుంటున్నావా? చనిపోయిన వారిలో ఉండాలనుకుంటున్నావా? ఓ ప్రభువా, నన్ను కనికరించిన ఆయన. నేను అజ్ఞానంగా ఆలోచన చేసిన, అజ్ఞానంగా బ్రతుకుతూ వచ్చిన నన్ను క్షమించు. ప్రభువును సంతోషపెట్టే భక్తి నాకు నేర్పని ఈ దినమే తీర్మానం చేసుకో. నేను విలువలేని పాత్రనయ్యా, తిరిగి నన్ను సరిచేయను నువ్వు ప్రభువుని అడుగు. తిరిగి నన్ను సరిచేయను నువ్వు ప్రభువుని అడుగు. కుమ్మరి చేతిలో మట్టి జారిపోయినట్టే ఎన్నో మార్లు నేను ఆత్మీయతలో జారిపోయిన వ్యక్తినయ్యా, విధేయతలో జారిపోయిన వ్యక్తినయ్యా. తిరిగి నన్ను ఒక మంచి పాత్రగా చేయని ప్రభువుని అడుగు. తిరిగి నన్ను నూతనపరచని ప్రభువుని అడుగు. దేవుడు నిన్ను దాటి వెళ్ళడు.
దేవుడు నిన్ను కనికరిస్తాడు. దేవుడు నిన్ను అబ్రహాము వలె, దేవుడు నిన్ను ఒక యోసేపు వలె, నిన్ను ఒక ఎస్తేరు వలె, ఆ చిన్న కుమారుని వలె దేవుడు నిన్ను తిరిగి ఆశీర్వదిస్తాడు, తిరిగి సంతోషమిస్తాడు, తిరిగి ఘనతనిస్తాడు, తిరిగి ఉన్నతమైన స్థితిలో నీ తల పైకెత్తువాడు ఆయన. ప్రార్థన చేయబోతున్నాను. ప్రభువా, నన్ను నూతనపరచు, యోగ్యమైన అర్హమైన పాత్రగా నన్ను మార్చు అంటూ సరిచేసుకుంటూ ప్రభు సన్నిధిలో ప్రవహించుద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించినట్లు ప్రార్థన చేసుకుందాం.